నా పేరు మాషమైన చంద్రమౌళి. మాది నాగారం గ్రామం, పర్కాల మండలం, హన్మకొండ జిల్లా, తెలంగాణ స్టేటు. మేము స్వస్తిక్ యోధ అనేది పోయినసారి యూట్యూబ్లో చూసి ఆన్లైన్లో బుక్ చేశాము. నేను 24 ప్యాకెట్లు 2 ఎకరాలన్నర నాటాను. విత్తనం సుధా మొలకెత్తుడు బాగానే మొలకెత్తింది. బాగా దృఢంగా వేరు వ్యవస్థ మంచిగానే ఉన్నది. చావు మొక్కలు సుధా ఏం పట్టలే, పోగుంటలు సుధా ఏం పట్టలే, మంచిగానే మొలిచింది. స్వస్తిక్ యోధ వచ్చిన పూత వచ్చినట్టు పింద అవుతుంది, కాయ అవుతుంది. ఈ వర్షాలకు బాగా తట్టుకున్నది. మేము అక్టోబరు 15వ తారీఖు నేను తోట పెట్టాము. అయినా వర్షాలకు, ఎంత పెద్ద వర్షాలకైనా ఈ విత్తనము తట్టుకున్నది. బెట్టకు సుధా తట్టుకున్నది. ఈ విత్తనము మొదటి నుంచి బలంగానే ఉన్నది. చెట్టు సుధా మంచిగా ఏపుగా పెరుగుతుంది, దృఢంగా ఉన్నది. కొమ్మల శాతం సుధా మంచిగా ఉన్నది. మన కాయ శాతం సుధా దగ్గర క్రాప్ కింద నుంచి వేస్తుంది. 4-5 స్టెప్ల వరకు వేస్తుంది. చిక్కడి క్రాపే వస్తుంది. ఇది దగ్గర తెంపుతా అంటే ఇంకా కాతనే ఉంటా ఉంటది. కాయ సైజు కింద నుంచి పైకి దాకా ఒకటే సైజు ఉంటుంది. స్వస్తిక్ యోధ 341 ఏ మందు కొట్టినా గానీ 3-4 రోజుల వరకు రిజల్ట్ కనబడుతుంది. రైతులు ఈ విత్తనం వేసుకోవాల్సిందే. వేరే రకాలతో పోలిస్తే ఈ స్వస్తిక్ యోధ కొమ్మెండు గాని, ఏరుకుళ్ళు గాని, బూజు తెగుళ్ళు గాని, ఆకుమచ్చ గాని ఏ వైరస్ లేదు ఈ విత్తనానికి. తెగుళ్ళు తక్కువ అది దీనికి. వేరే రకాలతో పోలిస్తే ఈ స్వస్తిక్ యోధకు నల్లి సుధా తక్కువనే ఉంటుంది. ఎండుకాయ స్వరు శాతం సుధా బాగానే ఉంటుంది. గింజ శాతం మంచిగానే ఉంటుంది. కలర్ సుధా థమ్స్అప్ కలర్ సుధా బాగానే ఉంటుంది. మార్కెట్ సుధా నిండు ఎరుపు రంగు ఉండి సుధా 100 నుంచి 120 గింజల దాకా ఉంటాయి. వేరే రకాలతో పోలిస్తే స్వస్తిక్ యోధకు ముడత సుధా తక్కువనే ఉంటుంది. వేరే రకాలతో పోలిస్తే మార్కెట్ మంచి రేటు పడుతుంది స్వస్తిక్ యోధకు. స్వస్తిక్ యోధ కంపెనీ వాళ్ళు ఏ మందు కొడతాళ్ళు ఏం కదా అని 4 రోజులకు ఒకసారి మాకు ఫోన్ చేసి వాట్సాప్ పెట్టుకుంటారు. మేము తోటను వాట్సాప్ పెడతాను. వాళ్ళు చెప్పిన ప్రకారం మేము మందులు కొడతాను. తోట బాగానే ఉంది. ఆ మందు వలన చాలా ఉపయోగం సుధా పడుతుంది. వేరే రకాలతో పోలిస్తే తాలు శాతం సుధా తక్కువనే. నేను ఇప్పటి వరకు ఎండుమిర్చి 10 క్వింటాలు అమ్మినా 10 క్వింటాలకు 1 క్వింటాల్ తాలుగా అయింది. స్వస్తిక్ యోధ నేను 2 ఎకరాల్లో పెట్టాను. ఒక కోత కోసాను, 10 క్వింటాలు వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ చెట్టు మీద ఎండుకాయ ఉన్నది, పచ్చికాయ ఉన్నది. ఎకరాన 40 క్వింటాలు ఈజీగా దిగుబడి వస్తుంది. నాకు లాస్ట్ వరకు అంత నమ్మకం ఉన్నది ఈ సీడ్ మీద. నేను 8 సంవత్సరాల నుంచి తోట పండిస్తాను. కానీ 8 సంవత్సరాల ఈ సంవత్సరం ఈ స్వస్తిక్ యోధ అనేది ఈ రకం విత్తనము బాగున్నది. నేను పోయినసారి వేరే రకాలు పెట్టినా కానీ వేరే రకాల కన్నా ఈ రకం బాగున్నది. ఈ సంవత్సరం మళ్ళీ 25 ప్యాకెట్లకు బుక్ చేశాను. మళ్ళీ 2 ఎకరాలన్నర వేద్దామని నేను స్వస్తిక్ యోధ వేసాను. ఇక చూడండి, కాయ సైజు, కలరు, రంగు, బరువు సుత బాగానే ఉన్నది. చెట్టు నిండా కాయ నిండా గింజలు బాగానే ఉంది. పోతూ ఉంటా అంటే మళ్ళీ కాయలు పడుతూనే ఉంటాయి. చెట్టు పెరుగుతూనే ఉంటది. పచ్చికాయ సుధా మార్కెట్ సుధా మంచి రేటే పోతుంది. ఎండుకాయ సుధా మంచి ఎరుపు రంగు ఉన్నది. చూడండి, రైతులందరూ విత్తనం వేసుకోవచ్చు. చెట్టు చూడండి, ఇగో కింద నుంచి సైడ్ బ్రాంచెస్ కూడా వచ్చాయని. కింది మొక్క నుంచి ఇగో సైడ్ కొమ్మలు ఈ కొమ్మలు, ఇగో ఈ కొమ్మ కాయలు చూడండి. వేరే రకానికన్నా ఈ రకం బాగానే ఉంది. అదరియపడకుండా ఈ రైతులందరూ ఈ రకాన్ని వేసుకోవచ్చు. ఈ విత్తనం నాకు బాగా నచ్చింది. ఇలాంటి దిగుబడి విత్తనాన్ని ఎంచుకోమని చెబుతున్నాను. రిజల్ట్ కనబడుతుంది. ఈ స్వస్తిక్ యోధ పెట్టుకోవాల్సిందే రైతులందరూ.